పీస్ఫుల్ మినిస్ట్రీస్ ఈ ఛానల్కి మీకు స్వాగతం. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు మా సోదరి సుగన్యాని సైమన్ కోమల్వార్ మా మధ్య కొన్ని మాటలు పంచుకుంటారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనము ఈరోజు నేను కొంచెం నా కోసము సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. నేను చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినాను. నా జన్మము క్రైస్తవ కుటుంబంలోనే అయింది. నేను చిన్నప్పటి నుండి ఎప్పటి నుండి అయితే సండే స్కూల్ వెళ్తున్నానో అప్పటి నుండి నాకు దేవుని వాక్యాలు వినడము ఇంకా నేర్చుకోవడము నాకు చాలా ఇష్టము. నేర్చుకొని ఇంకా ఇతరులకు చెప్పాలని కూడా చాలా ఆశ. కానీ ఎన్నో రోజుల నుండి నేను అలా చేయాలని చెప్పాలని ఆశపడ్డాను. కానీ కొన్ని కారణాల వలన నేను చెప్పలేకపోయాను. చెప్తానంటే నాకు ఎక్కడ అవకాశం కూడా దొరకలేదు. అందుకే నేను ఎన్నో రోజులు దేవుని ముందు కన్నీటి ప్రార్థన చేశాను. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు మన ప్రార్థన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిన దేవుడు నా ఆశను కూడా దేవుడు తృప్తిపరిచినాడు. కానీ 1 year కాదు, 2 year కాదు, 3 year కాదు, నేను ఈ సమయం కొరకు 25 సంవత్సరాలు వెయిట్ చేసినాను. అప్పుడు నాకు ఈ సమయము నా జీవితంలో వచ్చినది. అది కూడా నేను దేవుని బిడ్డలకు, చిన్న బిడ్డలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కొన్ని మాటలు నేను నేర్చుకున్న మాటలే ఇతరులకు చెప్పాలని ఆశ, నాకు ఒక కోరిక అంతే తప్ప నాకు ఇంకా వేరే ఉద్దేశం మాత్రము లేదు. కానీ నేను చిన్నపిల్లలకు చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను. కానీ నేను ఎన్నోసార్లు రిజెక్ట్ కూడా అయిపోయాను. మనుషులు నన్ను రిజెక్ట్ చేసినారు, కానీ దేవుడు నన్ను రిజెక్ట్ చేయలేదు. కానీ దేవుడు నన్ను ఎంతగానో వాడుకుంటున్నందుకు, నన్ను ఈ రీతిగా దేవుడు వాక్యము చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవునికి రుణపడి ఉన్నాను. అందుకే నేను ఈరోజు ఒక మంచి ఉదాహరణ ద్వారా, ఒక స్టోరీ ద్వారా నేను వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఒక ప్రాంతంలో, ఒక కుటుంబంలో మంచి ఒక ఫ్యామిలీ ఉంది అన్నమాట. ఆ ఫ్యామిలీలో ఎవరంటే 2 brothers ఉన్నారు, ఒక తండ్రి ఉన్నాడు. వారికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ గృహంలో ఉన్నారు. అయితే ఒక పెద్ద కుమారుడు రక్షణలో ఉన్నాడు, కానీ చిన్న కుమారుడు మాత్రము రక్షణ తీసుకోలేడు. ఆయన రక్షణలో లేడు. అయితే ప్రతిసారి తండ్రికి ఒకటే టెన్షన్, ఒకటే బాధ. మరి నా పెద్ద కుమారుడు చాలా మంచిగా ఉన్నాడు, మంచి మార్గంలో ఉన్నాడు, రక్షణలో ఉన్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు. కానీ నా చిన్న కుమారుడు మాత్రము ఈ లోకరీతిగా జీవిస్తున్నాడు, లోకరీతిగా బ్రతుకుచున్నాడు. మరి ఎలా అని ఆ తండ్రి ప్రతిరోజు ఆ కుమారుని కోసమే చాలా టెన్షన్ పెట్టుకొని, చాలా ఆలోచనలతో, ఆయన బాధతో ఎంతగానో ఆయన వేదన చెందుతున్నాడు. ఆయన తండ్రి వృద్ధుడు. ఆయన వృద్ధుడు కనుక మనము ఎవరమైనా శాశ్వతం కాలము జీవించలేము కదా. అందుకే ఆ తండ్రి వృద్ధుడైపోయినాడు. వృద్ధుడైపోయినాక ఇక నేను మరణానికి చివరి స్టేజ్కి వచ్చాను. కానీ నాకు అని ఆయన బాధపడుతున్నాడు. పిలిచి ఆ పెద్ద కుమారుని పిలిచి ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా తమ్ముని విషయంలో నువ్వు నా కొరకు ఒక హెల్ప్ చేయాలి అని ఏం చేసినాడంటే తమ్ముని కూడా పిలిచినాడు. ఆ తమ్ముని చేయిని అన్నయ్య చేతిలో పెట్టి ఆ తండ్రి మరణించినాడు. మరణిస్తుండగా ఏం చెప్పినాడంటే, నేనైతే ఈయన కొరకు ప్రార్థించాను, రక్షణలో నడపాలని ప్రయత్నం చేశాను, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నేను తమ్ముని మారవలేకపోయాను. ఆ బాధ్యత నేను నీకు ఇస్తున్నాను, నువ్వు ఆయనను మారవాలి అని పెద్ద కుమారుడితో మాట తీసుకున్నాడు. మాట తీసుకొని ఏమంటున్నాడంటే, ఆయన ఈయన చేతిలో పెట్టి, అన్నయ్య చేతిలో తమ్ముని చేయిని పెట్టి తండ్రి మరణించినాడు. మరణించాక ఈ అన్నయ్య ఏం చేస్తున్నాడంటే, తన తమ్ముని రక్షించుకోవాలని ఎంతగానో ప్రార్థిస్తున్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు. ఆయన కొరకు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, దేవుని ముందు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. తమ్ముడు, నువ్వు ఈ లోకరీతిగా జీవించకూడదు తమ్ముడు, ఈ లోకరీతిగా జీవిస్తే నువ్వు బాగుండదు తమ్ముడు అని చాలా ఆయనకు
ఎంతగానో చెప్తున్నాడు. కానీ ఆ తమ్మునికి అన్నయ్య మాటలు ఏమనిపిస్తున్నాయి అంటే వ్యర్థం అనిపిస్తున్నాయి. అంటే మన బైబిల్ గ్రంథంలో చూసాం కదా, అంటే రక్షించే వారికి దేవుని మాటలు ఏంటిది సామర్థ్యము, కానీ నశించిపోయే వారికి అది వెర్రితనంగా కనిపిస్తుంది అని అంటారు కదా. ఆ విధంగానే ఆ తమ్మునికి అన్నయ్య మాటలంటే వెర్రితనంగా అనిపించాయి. ఆయన ఏం చేసినాడు, ఆయన మారతలేడు, కానీ ప్రేయర్ ప్రతిరోజు చేస్తున్నాడు. అలాగనే చేస్తుండగా ఆయన ఉన్నాడు. అంటే వారు ఏం చేస్తారు, ఈ లోకరీతిగా ధనం కావాలి కదా, తినడానికి, తాగడానికి, ఉండడానికి, వేసుకోవడానికి, తిరగడానికి, ప్రతిదానికి మనకి ఏం అవసరమో డబ్బు అవసరం కదా. అయితే ఆయన ఏం పని చేస్తలేడు, వ్యర్థంగా తింటూ ఆయన గుట్కాలు తింటూ, ఆయన డ్రింక్ తాగుతూ మత్తుకు బానిసై ఆయన చాలా విధములుగా నశించిపోయినాడు. మరి త్రాగే వారికి ఈ లోకంలో అంతే, వాళ్ళు వేరుగా ఉంటారు కదా, వారికి ఏ టెన్షన్ ఉండదు, ఒక తాగాలి, తినాలి, ఉండాలి అంతే. అలా ఉండడం వలన ఏమైందంటే ఆయన దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకపోయేసరికి ఆయన 3 ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే, మనము ఈరోజు ఒక దగ్గర మ్యారేజ్ జరుగుతుంది, ఆ మ్యారేజ్కి వాళ్ళ ఇంటిలో చాలా డబ్బు ఉంటుంది, వారి ఇంటి నుండి వాళ్ళు ప్రయాణం అయ్యి ఈరోజు బస్సులో వెళ్తున్నారు, మనం ఆ బస్ పైన అటాక్ చేస్తాము, వారి ధనము దోసుకుందామని వీరు ప్లాన్ చేసినారు. ప్లాన్ చేయగా ఆ ధనము దోసుకోవడానికి ఎంతైతే ప్లాన్ చేసినారో ఆ రీతిగానే వాళ్ళు 3 ఫ్రెండ్స్ వెళ్ళగా అక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు బస్ పైన అటాక్ చేసి వారి ధనమును అన్ని దోచుకోవాలని వారు చాకు చూయించి, కత్తులు చూయిస్తూ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. వసూలు చేయగా ఏమైందంటే, వారు డబ్బులు వసూలు చేస్తే కొందరు ఇస్తున్నారు, కొందరు ఇస్తలేరు, కొందరు ఏం చేస్తున్నారు, పోలీసులకు ఫోన్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళకు. కొందరు ఏం చేస్తున్నారు, వారిని వారు కాపాడుకోవాలని ఏదో ఒక ఉపాయాలు చేస్తున్నారు. అలాగ చేయగా ఏం జరిగిందంటే, మరి కొందరు ఆయన పైన దాడి చేస్తున్నారు. ఒక్కరు ఏం చేసినారంటే మొబైల్తో కాల్ చేసినారు పోలీస్ వ్యాన్ వచ్చింది. వచ్చేసరికి ఈయన కొందరు ఇచ్చినారు, కొందరు ఇవ్వలేరు. ఇవ్వని వారిని ఏం చేసినాడంటే పొడిచేసరికి ఈయనకు బ్లడ్ అంతా వస్త్రాల పైన, ఆయన వేసుకున్న బట్టల పైన బ్లడ్ పడ్డది. బ్లడ్ పడాక ఏమైంది, ఈయన చాలా పోలీస్ వ్యాన్ వచ్చేసింది కదా, ఈయన పారిపోవాలని ఈయన ఎంతగానో ట్రై చేశాడు. అక్కడి నుండి పారిపోయి వెళ్తుండగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ దారిలో మరి ఎవరిలో ఫస్ట్ దొరుకుతాదో నేను వారింటిలో చేరుకొని వారింటిలోకి నేను వెళ్ళి అంటే నా ప్రాణాన్ని కాపాడుకుంటా అని ఆయన అనుకొని అక్కడికి వెళ్ళిపోతే ఆ దారిలో ఎవరి ఇల్లు ఉందంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంది. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఏం చేస్తుండు, అన్నయ్య అని డోర్ కొడితే ఆ అన్నయ్య ఏం చేసినాడు, డోర్ తీసేసరికి తమ్ముడు వస్త్రాలు మొత్తము బ్లడ్తో నిండిపోయినాయి. ఆయన వస్త్రాలతో ఆయనను చూసినాడు. ఆయన చేతిలో కత్తి ఉంది. మరి ఏంటి ఇలా వచ్చావంటే ఆ తమ్ముడు చెప్తున్నాడు, మేము ఇట్లా చేశాము, బస్ పైన అటాక్ చేశాము, వారి ధనము దోసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తే వారు పోలీసును పిలిచారు, పోలీసు వాళ్ళను, వాళ్ళ వ్యాన్ వచ్చింది, నేను పరిగెత్తుకుంటూ వచ్చాను నీ దగ్గరికి, నన్ను కాపాడనగా ఓకే నువ్వు లోపలికి వెళ్ళిపో అని అన్నాడు. లోపలికి వెళ్ళు, కానీ నీ వస్త్రాలు ఇప్పి నాకు ఇయ్యి, ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేసినాడు, ఆయన వస్త్రాలు ఇప్పినాడు, ఆ అన్నయ్యకి ఇచ్చాడు. ఆయన లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నయ్య ఏం చేశాడు, ఆయన వస్త్రాలు ఇప్పి ఈ వస్త్రాలు ధరించుకొని అదేదైతే కత్తి ఉందో ఆయన చేతిలో పట్టుకొని ఏం చేస్తున్నాడు, ఆయన ఇప్పుడు అంటే తమ్ముడు చేసిన నేరాన్ని ఆయన మీద వేసుకోవాలి కదా, అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, భయపడ్డట్టు నేనే మర్డర్ చేశాను అలాగా అంటే బెదిరి చూడడము, అంటే భయపడము ఇలా చేస్తుండగా వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, ఆయనను పట్టుకొని పోయి
జైల్లో వేశారు. పోలీస్ స్టేషన్లో వేసేసరికి ఆయన జైల్లో ఉన్నాడు. అప్పుడు ఇక తమ్ముడు అనుకుంటున్నాడు, మరి అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు, అన్నయ్య ఎందుకు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, ఆయన నేరం చేయలేదు కదా అని ఈయన అనుకుంటున్నాడు. అని ఆయనను కలవడానికి ఈయన వెళ్ళిపోయి అన్నయ్యని అంటున్నాడు, కలిసే సమయం దొరికిన మోలే, అన్నయ్య మరి నువ్వైతే ఏ నేరం చేయలేదు కదా, మరి ఎందుకు నువ్వు నీ పైన ఈ నేరం వేసుకున్నావు, ఎందుకు మరి నా నేరము నీ పైన వేసుకొని నువ్వు ఇలా చేసావు అన్నయ్య అంటే, అవును నేను రక్షణ పొందుకున్నాను, నేను రక్షణలో ఉన్నాను, అందుకే నేను ఇప్పుడు చనిపోయినను, నేను దేవుని రాజ్యంకు వెళ్తాను. కానీ నువ్వు రక్షణ పొందుకోలేదు, నువ్వు రక్షణ తీసుకోలేదు, నువ్వు చనిపోయినను నువ్వు నిత్య రాజ అంటే నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నరకంలో కాలడం నాకు ఇష్టం లేదు, నువ్వు నశించిపోవడం ఈ లోకంలో అయితే నశించిపోయావు, కానీ నువ్వు పరలోకంలో కూడా నరకంలో కాలడము నాకు ఇష్టం లేదు. కనుకనే నేను నీకు బదులుగా నేను ఈ నేరాలను నా మీద వేసుకొని నిన్ను రక్షించుకోవాలని నేను ఇలా చేశాను అని అంటే, మరి అలా అన్నయ్య చేశాడు. అంటే మరి అన్నయ్య త్యాగము, అన్నయ్య చేసిన త్యాగాన్ని బట్టి మరి ఆ తమ్ముడు మారాలి. మారి ఏం చేయాలి, దేవుని రక్షణ పొందుకొని ఆయన నిజమైన క్రైస్తవుడుగా బ్రతకాలి. ఇంకా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుకుంటూ ఆయన బ్రతకాలి కదా. కానీ ఇంత కూడా ఆయన త్యాగం చేశాక కూడా ఆయన మారలేదనుకో, ఆయన ఈ లోకరీతిగానే జీవిస్తున్నాడు అనుకో, మరి మనం ఏమనుకోవాలి ఆయన విషయంలో? మరి ఆయన మంచివాడు అనుకుందామా, ఆయన వెర్రివాడు అనుకుందామా, ఆయన మృగం అనుకుందామా, మరి ఏమనుకుందాము? మనము ఆలోచించండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని త్యాగాలు చేశాడు కదా, వాళ్ళ తండ్రి ఏం చేశాడు, ఒక పెద్ద కుమారునికి ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యతను ఆ కొడుకు ఏం చేసినాడు, పెద్ద కుమారుడు తమ్ముని రక్షించుకోవడానికి ఎంతగానో ప్రాధేయపడ్డాడు. ఆ తమ్ముని రక్షించుకోవడానికి ఎంతో ప్రార్థనలు చేసినాడు, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినాడు, ఉపవాస ప్రార్థన చేసినాడు. కానీ ఆ తమ్ముడు మారలేకపోయాడు. ఆ తమ్ముడు మారని పోవడం వలన తర్వాత ఆయన ఏదైతే నేరం చేసినాడో ఆ నేరం కూడా అన్నయ్య ఏం చేసినాడు, తన పైన వేసుకున్నాడు. ఆయనకు వచ్చే శిక్షను ఈయన భరించుతానని ఈయన మీద వేసుకొని తమ్ముడిని రక్షించుకోవాలని కదా ఇంత ఆరాటము. మరి మన బ్రదర్స్ కానీ, మన సిస్టర్స్ కానీ, మన ఫ్యామిలీస్లో ఎవరైనా రక్షణ తీసుకోక వ్యర్థంగా ఈ లోకరీతిగా జీవిస్తే మనం సంతోషపడతామా అండి? సంతోషపడం కదా. ఎందుకంటే మన వారు ఎవరైనా ఒకరికి కీడు జరిగితే మనకు బాధ కలుగుతుంది. ఎందుకంటే మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, ఒక్క వేలుకు దెబ్బ తగిలితే మనకు ఈ చెయ్యి మొత్తము నొప్పి పెడతారు కదా. ఆ విధంగానే మన గృహంలో ఎవరన్నా రక్షణ తీసుకోక, వారు మారు మనసు పొందుకోక, వాళ్ళు వ్యర్థంగా ఈ లోకరీతిగా జీవించినప్పుడు మరి మనము బాధపడతామా? బాధపడతాము కంపల్సరీ. ఎందుకంటే మన వారు, మన బంధువులు, మన ఎల్డర్స్ కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఎవరన్నా కానీ వారికి ఇలా జరిగితే మనం కంపల్సరీ బాధపడతాం కదా. అందుకే మన నేరం కూడా యేసయ్య ఏం చేసినాడు, తన పైన వేసుకున్నాడు. మనము చేసిన దోషాల వలన, మనము చేసిన పాపాల వలన ఆయన ఏం చేసినాడు, తనను తాను అప్పగించుకొని ఆ కల్వరి శిలువ పైన మరణించినాడు. మనము నడుచుకుంటూ వెళ్ళి చేసిన పాపాల వలన ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. మనము చేతులు చేసిన పాపాల వలన ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మరి మనము ఆలోచించిన ఈ వ్యర్థమైన ఆలోచనల బట్టి ఆయన తలకు ఏం చేయబడ్డది, ముండ్ల కిరీటం పెట్టబడ్డది. ముండ్ల కిరీటం పెట్టి ఆయనను ఎంతగానో చిత్రహింస చేశారు. మనము చేసిన పాపాల వలన ఆయన వీపు మీద 39 కొరడా దెబ్బలు పడ్డాయి. ఆయనను ఉమ్మివేసినారు, కొట్టినారు, ఆయనను చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు, ఆయనను ఎంతగానో చిత్రహింస చేసినారు. కానీ ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన మనల్ని రక్షించుకోవాలని. మరి మనము ఈ కడుపుతో, ఈ నడుముతో చేసే పాపం వలన ఆయనకు పక్కలో బల్లం పోటు పొడిచినారు. మరి ఇవన్నీ జరిగాక కూడా ఆయన ఎందుకు ఊరికనే ఉన్నాడు, ఎందుకు గమ్మునున్నాడు? మరి మనం ఒక్కసారి ఆలోచిస్తాము. ఆయన మన పాపాల శిక్ష ఆయన భరించుకొని
ఆయనే నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికే యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. పాపులను రక్షించుకొనుటకు ఆయన రక్తం పవిత్రమైనది కాబట్టి ఆయన ఆ పవిత్రమైన రక్తంలో మనందరినీ రక్షించుకొనుటకే ఆయనే ఈ లోకానికి వచ్చినాడు. ఇంకా ఎలాగనైతే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందో ఆ గ్రంథకర్తలు ఎలాగైతే రాసినారో అవన్నీ నెరవేరాలని ఆయన తనను తాను ఇవన్నిటికీ భరించుకుంటూ ఆ కల్వరి సిలువలో బలి అయి మనల్ని రక్షించుకునేవడమే ఆయన ఉద్దేశము. అందుకే మరి ఇంత ఘోరమైన ఆయన కల్వరి సిలువల్లో మరణించి మన పాపాల శిక్ష తన వేసుకున్నాడు. మరి ఆ బ్రదర్ కూడా ఏం చేసినాడండి, ఆయన తన తమ్ముడు చేసిన నేరము తన పైన వేసుకొని తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే ఈరోజు స్టోరీ ఏంటంటే ట్రూ లవ్. అంటే ఆయన చూపిండు ఈ లోక రీతిగా ట్రూ లవ్ అన్న తమ్ముడి పైన చూపినాడు. మరి దేవుడు కూడా మనతో ట్రూ లవ్ చేసినాడు కదా, ఎందుకంటే ఆయన కల్వరి సిల్వలో మరణించినాడు. మన పాపాల కొరకు, మన దోషాల కొరకు ఆయన మరణించి ఏం చేసినాడు, మన పాపము నుండి మనము రహితులుగా కావాలని ఆయన ఆశపడ్డాడు కదా. మరి మనము చూసుకుంటే యెషయా గ్రంథము దాని 53వ అధ్యాయము దాని 5వ వచనంలో ఇలా రాయబడి ఉందంటే, మన అతిక్రమ క్రియల బట్టి అతను గాయపరచబడెను, మన దోషముల బట్టి ఆయన నలగగొట్టబడెను, మన సమానార్థ శిక్షను అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. అందుకే అందు గురించే ఇక్కడ ఎవరి పాప అతిక్రమం వలన ఆయన పైన ఈ శిక్షలు వేయబడ్డాయి. ఎందుకంటే మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టే ఆయన నలగొట్టబడ్డాడు, మన సమానార్థ శిక్షలు అతని మీద పడెను, అందుకే అతడు పొందిన దెబ్బలలో మనకు స్వస్థత కలిగి ఉంది. అందుకే ఆయన జీవించేటప్పుడు కూడా ఆయన మన కొరకే మంచి చేసినాడు. ఆయన మరణించి కూడా ఆయన మనకే మేలు చేయాలని కోరుకున్నాడు. ఇంకా మనం ఒక రెఫరెన్స్ చూసుకుందాము, లూకా 23:23. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి విని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిసెను. అంటే మనం అనుకుంటాము రోమ గవర్నరు శిక్ష విధించినాడు కావచ్చు, పిలాతు శిక్ష విధించినాడు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు శిక్ష విధించినారు కావచ్చు యేసయ్యకని మనం అనుకుంటాం. కానీ అది కాదండి. ఏంటంటే ఇక్కడ ఏం రాయబడి ఉంది, అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి అతనిని సిల్వకు వేయమని అడగగా వారి కేకలే గెలిసెను. అంటే అక్కడ ఏం రాయబడి ఉంది అంటే, అక్కడ ఉన్న జనము ఒకటే పట్టుతో పెద్ద పెద్ద కేకలు వేసి ఈయనను సిలువకు వేయడి అనగానే ఆయన సిలువకు వేసినారు. ఎందుకంటే ఆ ప్రజలు ఎవరు, మనము. ఆ శిక్షలు ఇచ్చిన వారెవరు, మనము. అక్కడ ఉన్న ప్రజలు చూడండి, అక్కడ ఏమంటున్నారంటే ఆయన సిల్వకు వేయండి, బరబ్బను విడవండి, ఇంకా యేసయ్యను సిల్వకి వేయండి. మరి బరబ్బ ఎవరండి, పెద్ద దొంగ కదా. మరి ఆ దొంగను కోరుకుంటున్నారు, కానీ ఏ నేరం చేయని యేసయ్యను సిల్వకి వేయమని అడుగుతున్నారంటే మరి ఇది తగిన శిక్షేనా? మరి లోకము చేసిన అది ఆలోచన కరెక్టేనా? కాదు. ఎందుకంటే లోకము మంచి వైపు ఎవరు కూడా ఉండరండి, అందరూ చెడు వైపే ఉంటారు. ఇంకా చెడునే సమర్థిస్తారు, కానీ మంచిని ఎవరు కూడా సమర్థించరు. దేవుడినే ఆయన ఏ దోషము, ఏ నేరము, ఏ పాపము చేయలే, కానీ ఆయన సమస్తము మన మేలుకు చేసినాడు. గుడ్డి వారికి మాటలనిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, చూపు లేని వారికి చూపునిచ్చాడు, మాట లేని వారికి మాట ఇచ్చాడు, కుష్ఠరోగులను బాగుపరిచాడు, రోగులను శుద్ధిపరిచాడు, ఆయన తిండి లేని వారికి తిండి పెట్టినాడు. ఆయన ఎన్నో ఆయన మిరకల్స్ చేసినాడు. కానీ అన్ని చేశాక కూడా ఆయన స్వస్థపరిచినబడిన వారు కూడా, ఆయన బాగుపడ్డ వారు కూడా ఆయననే ఏం చేస్తున్నారు, అయితే వారు ఒకే పట్టుగా కేకలు వేసి
ఆయనను సిలువకు వేయమని అనగా వారి కేకలే గెలిచాను. అందుకే మనం ఈ లోకంలో కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అందరు కేకలు పెడతారు కదా, వీరు ఒక ఏదన్నా క్రికెట్ నడిస్తే వీరు గెలవాలి వారు గెలవాలి అని కూడా కేకలు వేస్తారు. ఎవరికైనా శిక్ష పొందేటప్పుడు కూడా ఏం చేస్తారు, వీరికి పడాలి వారికి పడాలని అంటారు. కానీ మరి అక్కడ శిక్ష ఎవరికైతే పడుతుందో వాళ్ళు నేరస్తులా, మరి వాళ్ళు నేరం చేసినారా చేయలేదా, వాళ్ళలో ఏ దోషం ఉందా దోషం లేదా, వాళ్ళు ఏమైనా తప్పు చేసినారా చేయలేరా అని ఫస్ట్ మనము తెలుసుకోవాలి. కానీ వాళ్ళు పవిత్రుని కొరకు ఆయన ఏ నేరం చేయని దేవుణ్ణి వారు కేకలు వేసి ఒక పట్టుతో కేకలు వేసి పెద్ద పెద్ద కేకలు వేసి ఆయనని ఏం చేసినారు, సిల్వకు వేసినారు కదా. మనము కూడా అదే రీతిగా అన్యాయము చేస్తున్నాము. ఎందుకంటే మనము మంచిని కోరుకుంటలేం కానీ చెడుని కోరుకుంటున్నాము. బరబ్బను కోరుకున్నారు కానీ యేసయ్యను సిల్వకు వేయమన్నారు కదా. అందుకే మనము అలాంటి పనులు ఎప్పుడన్నా జరిగితే మనం ఆలోచించాలి, మరి ఒకరి పట్ల మనము న్యాయం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నామా, మరి ఆయన నేరస్తుడా కాదా, నిజమా అబద్ధమా అని ఒక్కసారి పరీక్షించాలి. కానీ అన్యాయస్తులకు మనము శిక్షలు వేస్తే అది చాలా పెద్ద మనము దేవుని దృష్టిలో నేరం చేసిన వారిమైతాము. అందుకే దేవుడు కూడా మనతో ఎలాంటివి ప్రేమించినాడండి. ఆయన సాక్రిఫిషియల్ లవ్ అంటే ఆయనకు త్యాగపూరితమైన ప్రేమ, ఆయనది నిజమైన ప్రేమ, ట్రూ లవ్. ఆయన నిజమైన ప్రేమ మనతో ప్రేమించినాడు. మనలో నిజమైన ప్రేమతోనే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆ విధంగానే ఆ బ్రదర్ కూడా తమ్ముని నిజమైన ప్రేమతోనే ఆయనను రక్షించుకోవాలని తనకు ఆయన శిక్షలు పొందినాడు. కానీ తమ్ముని రక్షించుకున్నాడు. అందుకే మనం కూడా ఎవరైనా రక్షించే వారిగా ఉందాం కానీ మనం శిక్షించే వారిగా ఉండకూడదు. అదే మనకు దేవుడు నేర్పుతున్నాడు. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదింపచేయను కాక. ఆమెన్. అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.